Hello everyone, welcome to my channel. In this video, I will explain about context-free grammar to PDA. ఓకే సో ఇక్కడ ప్రొడక్షన్స్ ఇచ్చారు. ఈ ప్రొడక్షన్స్ని మనము పుష్ డౌన్ ఆటోమేటాలకి ఎలా మార్చాలో చూద్దాం. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి పుష్ డౌన్ ఆటోమేటిక్ మార్చాలంటే మనము ఈ 3 రూల్స్ అయితే ఫాలో కావాలండి. సో ఫస్ట్ రూల్ ఏంటి? పుష్ ఏ ఆన్ టు ద స్టాక్. ఓకే సో ఇచ్చిన ప్రొడక్షన్స్లో ఒకవేళ కనుక స్టార్టింగ్ ప్రొడక్షన్ ఏ అయితే ఓకే సో ఏం చేయాలండి మనం ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ దీంట్లో క్యూ నాట్ ఎప్సులాన్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ ఏ జెడ్ నాట్ అంటే ఇక్కడ మనకు ఈ స్టేట్ వచ్చేసి క్యూ నాట్ వచ్చేసి ఇనిషియల్ స్టేట్ అన్నమాట. ఓకే సో స్టార్టింగ్ స్టేట్ ఇదొక స్టేట్. సెకండ్ వన్ ఏంటి? ఎప్సులాన్. ఎప్సులాన్ అంటే ఇన్పుట్ సింబల్ అండి. సో మనకి ఇనిషియల్గా ఇన్పుట్స్ ఏం లేవు కదా, అందుకనే మనము ఎప్సులాన్ అని రాస్తున్నాము. ఇక్కడ జెడ్ నాట్ వచ్చేసి టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే సో ఒకవేళ కనుక మనకు పుష్ ఏ ఆన్ టు ద స్టాక్ అంటున్నాడు, ఎప్పుడు అది మనం తీసుకున్న ప్రొడక్షన్లో స్టార్టింగ్ ప్రొడక్షన్ ఏ అయితే ఓకే సో క్యూ నాట్ ఇనిషియల్ స్టేట్, ఎప్సిలాన్ ఈజ్ ద ఇన్పుట్, జెడ్ నాట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఇనీషియల్గా మనకి మనం తీసుకునే స్టాక్లో ఒక జెడ్ నాట్ ఉంటుందండి. ఇది ఏంటంటే దీనిలో ఏం ఎలిమెంట్స్ లేవన్నమాట. సో స్టాక్లో కనుక జెడ్ నాట్ ఉంటే ఇది ఎలిమెంట్స్ ఏం లేవన్నమాట. ఓకే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఏ జెడ్ నాట్ అయితే యాడ్ చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలండి. అందుకనే పుష్ అంటున్నాడు. ఓకే సో సెకండ్ వన్ ఏంటి? పుష్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఏ యాజ్ ఫాలోస్. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక మనం తీసుకున్న ప్రొడక్షన్ ఇలా ఉందనుకో, లెటర్స్ ఏ ఏ టెన్స్ టు ఆల్ఫా. దీని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ ప్రొడక్షన్ ఏ. ఓకే సో స్మాల్ ఏ అనేది ఇన్పుట్ వాల్యూ, ఆల్ఫా ఆల్ఫా అంటే స్మాల్ ఏ తర్వాత ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఓకే ఒకవేళ కనుక ఇన్పుట్ సింబల్ ఇక్కడ స్మాల్, ఇదే ఫార్మాట్ అండి ఎక్కడైనా కూడా. ఇది వచ్చేసి మళ్ళీ ఇన్పుట్ సింబల్. ఓకే సో ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ద స్టాక్, ఇది వచ్చేసి మళ్ళీ స్టేట్. సో ఇన్పుట్ సింబల్ ఏ అయినప్పుడు, టాప్ ఆఫ్ ద స్టాక్ క్యాపిటల్ ఏ అయినప్పుడు ఓకే సో మనం ఏం చేయాలి? Q1 కామా ఆల్ఫా అంటున్నాడు అంటే ఈ ఏ తర్వాత ఉన్నాయి అన్నీ కూడా మనము స్టాక్లోకి పుష్ చేయాలి. ఓకే సెకండ్ వన్ ఇక్కడ ఏముందండి? ఏ టెన్స్ టు బి బీటా. ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్ బి అయింది అనుకోండి అప్పుడు ఓకే సో స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్ వచ్చేసి ఏ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? బిని మనము పుష్ చేయాలండి. ఓకే సో థర్డ్ వన్ ఏంటి? యాడ్ ఫైనల్ స్టేట్ Q1 ఎప్సిలాన్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫైనల్ స్టేట్ ఎప్సిలాన్. ఓకే సో ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ తోటి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఏముంది? ఎస్ టెన్స్ టు ఏఏ కదా. ఒక్కసారి ఫస్ట్ ప్రొడక్షన్ ఇక్కడ తీసుకుంటున్నా, ఎస్ టెన్స్ టు ఏ. సో ఇప్పుడు ఎస్ టెన్స్ టు ఏఏకి అయితే మనము పుష్ డౌన్ ఆటోమేటిక్ అయితే డ్రా చేద్దాము. సో ఇనిషియల్గా పుష్ ఏ అంటూ ద స్టాక్ అన్నాడు అంటే మనం తీసుకునే స్టేట్లో ప్రొడక్షన్స్లో ఏ అనేది స్టార్టింగ్ సింబల్ అయితే మనం ఏని పుష్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే స్టార్టింగ్ సింబల్ ఎస్ కదా, ఎస్ని అయితే మనం ఇప్పుడు పుష్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us టేక్ ఫస్ట్ స్టేట్ యాజ్ క్యూ నాట్. సో మీరు ఎప్పుడైనా కూడా ఫస్ట్ స్టేట్ని ఇలా రిప్రజెంట్ చేయండి యారో మార్క్. ఇది ఎందుకంటే ఫస్ట్ స్టేట్ అని స్టార్టింగ్ స్టేట్ అని మనకు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం తీసుకునే ఫార్మాట్ ఏముంటుందంటే ఫస్ట్ మనం తీసుకున్నది ఇన్పుట్ సింబల్. సో స్టార్టింగ్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ఏమి ఉండవు కదా, అందుకనే మన ఇన్పుట్ సింబల్ వచ్చేసి ఎప్సిలాన్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్ అయితే మనం మెన్షన్ చేయాలి. సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటండి? జెడ్ నాట్. ఓకే సో దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ కనుక ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ అయితే, సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఎప్సిలాన్ రాసుకోవాలి. ఇది రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ ఈ ఫార్మాట్ పుష్ ఏ అంటూ ద స్టాక్ అంటున్నాడు కదా. ఒకవేళ కనుక ఏ అనేది మనకు ఎలిమెంట్ స్టార్టింగ్ ఎలిమెంట్ అయితే మనం ఏం చేయాలి? పుష్ ఏ అంటూ ద స్టాక్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎస్ కాబట్టి ఏ ప్లేస్లో ఎస్ వచ్చిందండి అంతే. చూడండి ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్. ఓకే అయినప్పుడు ఏం చేయాలి? ఏ జెడ్ నాట్ అయితే మనము పుష్ చేయాలి. సో ఏ జెడ్ నాట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఎస్ కాబట్టి ఎస్ జెడ్ నాట్ ఇంతే అండి. సో చూడండి
Q0 నుంచి Q1కి వెళ్తుంది. సో అందుకనే నేను ఇక్కడ Q0 నుంచి Q1కి అయితే వెళ్తున్నాను. ఓకే, ఇంతే. నెక్స్ట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏంటి, పుష్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఏ యాజ్ ఫాలోస్. ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఏ అంటే ఏకి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్, అంటే ఈ ఏకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ స్మాల్ ఏ, ఈ ఏకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ స్మాల్ బి. చూడండి, ఎస్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏముందండి, స్మాల్ ఏ. సో మనం ఇది ఇప్పుడు ఈ స్మాల్ ఏ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు, సో ఇక్కడ ఏమంటున్నాడు, Q1 నుంచి Q1కే వెళ్ళాలి. సో అందుకనే నేను Q1 నుంచి Q1కే వెళ్ళాలి కాబట్టి సెల్ఫ్ లూప్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది ఎస్ టెన్స్ టు ఏ. సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ. ఓకే, సో ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ. నెక్స్ట్ వన్ ఏంటి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏ అయినప్పుడు, సో ఏ టెన్స్ టు ఏ ఆల్ఫాలో ఏ అయింది, ఎస్ టెన్స్ టు ఏఏలో ఎస్ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్ అయినప్పుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ, ఆల్ఫా అయితే పుష్ చేయమంటున్నాడు. ఆల్ఫా అంటే ఏ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆల్ఫా అవుతుంది. ఏ తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఉందండి, ఏ అంతే. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రొడక్షన్. సో ఫస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. సెకండ్ ప్రొడక్షన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ, ఏ టెన్స్ టు ఏఎస్ అది. ఓకే, సో సెకండ్ ప్రొడక్షన్ తీసుకుందాం ఇక్కడ, ఏ టెన్స్ టు ఏఎస్. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఇది మళ్ళీ స్మాల్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఏంటి మళ్ళీ, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ. ఓకే, సో ఇంతకుముందు ఇక్కడ ఏమంటున్నాడు, స్మాల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్ ఇది అవుతుందండి, క్యాపిటల్ ఏ. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ క్యాపిటల్ ఏ. ఏం ఇన్సర్ట్ చేయాలి, ఇగో ఈ ఎస్ అయితే ఇన్సర్ట్ చేయాలి, ఎస్ని ఇన్సర్ట్ చేయాలండి, ఇంతే. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ టెన్స్ టు ఏఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ టెన్స్ టు బిఎస్. సో ఇక్కడ రాద్దాము, ఏ టెన్స్ టు ఏఎస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ టెన్స్ టు బిఎస్. సో దీని మీనింగ్ ఏంటి, ఏ టెన్స్ టు ఏఎస్, ఏ టెన్స్ టు బిఎస్, ఏ టెన్స్ టు ఏ అన్నమాట. ఏ టెన్స్ టు ఏఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టెన్స్ టు బిఎస్. సో ఇది ఏ టెన్స్ టు బిఎస్. సో ఇప్పుడు ఏంటి, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఇక్కడ, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ బి. ఓకే, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ క్యాపిటల్ ఏ. ఓకే, సో బి తర్వాత ఏముంది, ఎస్ కదా. సో ఎస్ని ఇన్సర్ట్ చేయాలండి, ఇంతే. సో లాస్ట్ వన్ ఏంటి, ఏ టెన్స్ టు స్మాల్ ఏ. సో లాస్ట్ సింబల్ ఏముందండి ఇక్కడ రాద్దాము, ఏ టెన్స్ టు స్మాల్ ఏ. సో ఏ టెన్స్ టు స్మాల్ ఏ అయినప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ చూడండి సేమ్ ఫార్మాట్ మళ్ళీ ఇది, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ క్యాపిటల్ ఏ. ఓకే, సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు ఏమన్నాడు ఇక్కడ, ఏ తర్వాత ఉన్నాయని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఇక్కడ ఏంటి, దీంట్లో ఇది ఏ టెన్స్ టు ఏ ఆల్ఫా అయినప్పుడు ఇక్కడ ఆల్ఫా ఉన్న వాల్యూని మనము స్టాక్లోకి పుష్ చేసాం కదా. సో ఇంతకుముందు ఇక్కడ స్మాల్ ఏ తర్వాత క్యాపిటల్ ఏఏ ఉంది కాబట్టి ఈ ఏఏని మనం ఇన్సర్ట్ చేసాము. స్మాల్ ఏ తర్వాత క్యాపిటల్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ని ఇన్సర్ట్ చేసాము. బి తర్వాత ఎస్ని ఇన్సర్ట్ చేసాము. అయితే ఈ స్మాల్ ఏ తర్వాత ఏం లేదు కదా, జస్ట్ ఇక్కడ ఎప్సిలాన్ అని రాయండి, అంతే. ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ ఎప్సిలాన్ తప్పించి వేరే ఏం రాయడానికి లేదండి. ఓకే, సో నెక్స్ట్ ఇచ్చిన ప్రొడక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, యాడ్ ఫైనల్ స్టేట్. సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈస్ ఎప్సిలాన్, మన దగ్గర ఇప్పుడు ఇన్పుట్స్ ఏమీ లేవు ఇవ్వడానికి, అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇన్పుట్ సింబల్ వచ్చేసి ఎప్సిలాన్ అని రాస్తున్నాను. ఓకే, సో వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుంది, ఎలిమెంట్స్ ఏం లేవు కదా, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే వాల్యూ కూడా జెడ్ నాట్ అవుతుందండి, ఇంతే. ఓకే, సో ఇది వచ్చేసి మనకు
ఫైనల్ స్టేట్. సో ఈ విధంగా మనము పీడిఏ అయితే కన్స్ట్రక్ట్ చేయవచ్చు అండి. ఇది ఫైనల్ డయాగ్రామ్. ఓకే. సో మీకు ఈజీగా ఉండడానికి జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఇగో ఇది వచ్చేసి మనకి ఫైనల్ డయాగ్రామ్. సో ఎగ్జామ్లో మీరు ఇది డ్రా చేస్తే సరిపోతుందండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.